ఇరాన్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే ఈ గల్ఫ్ హర్మూజ్ స్ట్రైట్ టోటల్ మా కంట్రోల్లో ఉంది, మేము దాన్ని క్లోజ్ చేసేసాం. చైనా నౌకలను ట్యాంకర్స్ మాత్రమే మేము అనుమతిస్తామన్న దేశం ఇప్పుడు సడన్ గా తన నిర్ణయాన్ని మార్చుకుని భారతదేశ ఆయిల్ ట్యాంకర్లని మేము పంపిస్తాము గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ లో అని ఇరాన్ ప్రకటించడం జరిగింది. దాని ప్రకటన సారాంశం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ తర్వాత యూరోపియన్ కంట్రీస్ నాటో దేశాల నౌకల్ని మాత్రమే మేము అనుమతించాం. అంటే ఏవైతే అనుమతిస్తారో చైనా, ఏషియన్, తర్వాత ఇటు జపాను, ఇండియా నావికులు, ముఖ్యంగా ఇండియా ట్యాంకర్స్ ఈ రోజు బయటకు వస్తాయి. గల్ఫ్ ఆఫ్ హర్మూజ్లో 23,000 మంది ఇండియన్స్ ట్యాంకర్స్ 37 ఆయిల్ ట్యాంకర్స్ లో చిక్కుపడిపోయి ఉన్నారు. ఇప్పుడు వాటన్నిటిని అనుమతిస్తారు. ఎల్ఎన్జి సప్లై, ఎల్పిజి సప్లై, ఆయిల్ సప్లై ఇంక ఇండియాకి రాబోతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ స్వీటెస్ట్ న్యూస్ ఫర్ ది మోడీ గవర్నమెంట్ అండ్ ఇండియన్స్ అండి. ఇక మనం కష్టాలు లేవు, ఇది ఇరాన్ ప్రకటించింది. మరి ఇప్పుడు దాకా ఇరాన్ మనల్ని ఒప్పుకోనిది ఎందుకు సడన్ గా ఇది చేసిందంటే అద్భుతమైన దౌత్యం. ఇప్పుడు ట్రంప్ చేసిన దారుణమైన